హలో అందరికీ దేశీ రుచులకు స్వాగతం. మన ఛానల్లో ఈరోజు ఫెస్టివల్కి స్పెషల్గా చేసుకునే స్వీట్స్లో ఒకటి గులాబ్ జామ్. కానీ చాలా మంది ఈ గులాబ్ జామ్ ఇంట్లో చేసుకోవడం కన్నా బయట తెప్పించడానికి ఇష్టపడతారు. ఎందుకంటే గులాబ్ జామున్స్ ఇరిగిపోతాయి, పాకం కరెక్ట్గా రాదని చెప్పేసి. కానీ ఈ వీడియోలో ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా కుదిరేలాగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తాము. గులాబ్ జామున్స్ పర్ఫెక్ట్గా టెక్స్చర్డ్గా మరియు జ్యూసీగా రావాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే. మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా నేనైతే ఒక కప్పు దాకా ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకుంటున్నాను. మీరు వేరే బ్రాండ్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. ఈ గులాబ్ జామున్ మిక్స్ లో మనం కొంచెం కొంచెంగా పాలని యాడ్ చేస్తూ మనము పిండి ముద్దను తయారు చేసుకోవాలి. మీరు పాలకు బదులు వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 1 ఏంటంటే మనం కొంచెం కొంచెంగానే పాలని యాడ్ చేసుకోవాలి, ఒకేసారి వేయకూడదు. అది పాలైనా సరే వాటర్ అయినా సరే అలా కొంచెం కొంచెంగా పాలని వేసుకుంటూ మనం కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా పిండి ముద్దని కలుపుతూనే ఉండాలి. పిండి ముద్ద అనేది మనకి బాగా గట్టిగా కూడా ఉండకూడదు, అలానే జోరుగా మన చేతులకి అంటుకుపోతూ జిగురులాగా కూడా ఉండకూడదు. వీడియోలో చూస్తున్నాం కదా, పిండి ముద్ద అలా పట్టుకుంటే లోపలికి పోయేలాగా సాఫ్ట్ గా సుతిమెత్తంగా ఉండాలి. ఇప్పుడు దాని మీద 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేసుకొని పైన మొత్తం కలుపుకోవాలి. నెయ్యి యాడ్ చేశాక పిండి ముద్ద మీకు జోరుగా అనిపిస్తే కొంచెం పొడి పిండి కూడా జల్లుకోవచ్చు. టిప్ నెంబర్ 2 ఏంటంటే మనము ఇలా కలుపుకున్న పిండి ముద్దను కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాలైనా పక్కన పెట్టేసేయాలి. అప్పుడే మనకి ఉండలు అనేది ఇరిగిపోవడానికి కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. పిండి ముద్ద నానేలోపు మనము పంచదార పాకం అనేది తయారు చేసుకుందాము. దానికోసం ఒక ప్యాన్ పెట్టేసి మనము 1 కప్పు దాకా ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకున్నాం కదా, దానికి తగ్గట్లుగా 2 కప్పుల దాకా పంచదార తీసుకోవాలి. సిరప్ మాకు ఎక్కువ వద్దు మరియు పంచదార తీపి ఎక్కువగా ఉండకూడదు అనుకునే వాళ్ళు 2 కప్పుల కన్నా కొంచెం తక్కువగానే తీసుకోవచ్చు. నేనైతే అలానే తీసుకున్నాను. టిప్ నెంబర్ 3, గులాబ్ జామున్ పాకం కరెక్ట్ గా రావాలంటే మనము ఎంత క్వాంటిటీ అయితే షుగర్ తీసుకుంటామో అదే క్వాంటిటీతో వాటర్ కూడా తీసుకోవాలి. అంటే 2 కప్పుల దాకా పంచదార తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల దాకా వాటర్ ని కూడా వేసుకోవాలి. ఈ గులాబ్ జామున్ కి మనకి పాకం అనేది ఏమి అవసరం లేదు, జస్ట్ పంచదార కరిగితే చాలు. చాలా మంది తీగ పాకం అంటారు, అది కూడా రావాల్సిన అవసరమే ఉండదు. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మనము అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసుకోవాలి. పంచదార పాకం కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందని మీరు ఎలా తెలుసుకోవాలంటే కొంచెం అంత పంచదార పాకాన్ని ఒక వేలుతో ముట్టేసుకొని 2 వేల మధ్య అది సాగతీస్తే సాగకుండా జస్ట్ అంటనట్లు ఉండాలి. టిప్ నెంబర్ 4 ఏంటంటే పంచదార పాకం అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చాక ఫ్లేమ్ ఆఫ్ చేసే ముందు కొంచెం నిమ్మరసాన్ని అందులో పిండుకోవాలి. అలా పిండడం ద్వారా పంచదార పాకం మనం ఎక్కువసేపు పక్కన పెట్టేసినా ఉండలు కట్టకుండా దగ్గరగా రాకుండా అలానే పాకం ఉంటుంది. ఇక ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పంచదార పాకాన్ని పక్కన పెట్టేసేయాలి. ఆ లోపు మనం ముందుగా నానబెట్టేసుకున్న పిండిని తీసేసి కొంచెం కొంచెంగా ఉండలు చేసుకుంటూ ఉండాలి. మెయిన్ స్టెప్ గులాబ్ జామున్స్ విరిగిపోకుండా రావాలంటే ఈ పిండి ముద్దలో బాల్స్ చేసే దాంట్లోనే ఉంటుంది. ఎందుకంటే ఈ బాల్స్ కొంచెం క్రాక్ వచ్చేలాగా చేసినా మనకి పగిలిపోతాయి ఆయిల్లో వేయగానే. ఒకసారి మనం నానబెట్టేసిన పిండి ముద్దని లాగి చూడండి, లోపల ఇలా పొరలుగా ఉంటే ఇక బాల్స్ చేయడానికి కరెక్ట్ గా ఉన్నట్లు అర్థము. పైన ఇందాక నెయ్యి అప్లై చేసాం కాబట్టి మన హ్యాండ్స్ కి ఇప్పుడు ఆయిల్ కానీ నెయ్యి కానీ రాయకపోయినా బౌల్స్ చేసుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తుంది పిన్ అనేది మన హ్యాండ్స్ కి అంటకుండా. టిప్ నెంబర్ 5 ఏంటంటే వీడియోలో చూస్తున్నాం కదా, అలా కొంచెం కొంచెంగా పిన్నిని తీసుకొని హ్యాండ్స్ మధ్య ఇలా ఒత్తుకుంటూ రౌండ్ ని చెయ్యాలి. అప్పుడే మనకి బౌల్ అనేది కరెక్ట్ గా వస్తుంది, క్రాక్స్ కూడా రాకుండా స్మూత్ గా మరియు సాఫ్ట్ గా ఉంటుంది. ఈ రెసిపీలో ఇదే మెయిన్ స్టెప్ కాబట్టి ఒక్కొక్క బౌల్ కంప్లీట్ అయ్యాక మొత్తం చెక్ చేసుకుంటూ 1కి 10 సార్లు జాగ్రత్తగా రౌండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీరు ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా రౌండ్ అనేది కరెక్ట్ గా రాదు, అప్పుడు క్రాక్స్ వచ్చేస్తాయి ఆయిల్లో వేయగానే బౌల్స్ అనేది. అన్ని గులాబ్ జామున్స్ సేమ్ షేప్లో ఉండాలంటే మీరు వీడియోలో చూస్తున్నారు కదా, అలా కొంచెం కొంచెంగా పిన్నిని తీసేసి ఒక్కొక్కటిగా రౌండ్ చేసుకోవచ్చు. లేకపోతే మీ దగ్గర స్కూప్ స్పూన్ ఉంటే దాంతో కూడా కొంచెం కొంచెం తీసుకొని రౌండ్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 6 ఏంటంటే ఇది బాగా బిగినర్స్కి ఉపయోగపడుతుంది. ఇందాక చెప్పింది ఎక్స్పర్ట్స్ అయితే ఈజీగా బాల్స్ చేసేస్తామన్న వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు బిగినర్స్ అయితే ఈ టిప్ని ఖచ్చితంగా పాటించండి. అదేంటంటే పిండి ముద్ద మీద తడి క్లాత్ వేసి కొంచెం కొంచెంగా పిండిని ఇందాక చెప్పాను కదా ప్రెస్ చేస్తూ అలా బౌల్స్గా చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే పిన్ అనేది ఆరిపోదు, మంచిగా టెక్స్చర్డ్గా ఉంటుంది. కానీ ఇలా చేసేటప్పుడు మనం ఖచ్చితంగా ఆయిల్ కానీ నెయ్యి కానీ హ్యాండ్స్కి అప్లై చేసుకొని మాత్రమే చేయాలి. ఇక ఈ బాల్స్ అన్ని మనం బ్యాచెస్గా డీప్ ఫ్రై చేసేసుకుందాం. డీప్ ఫ్రై కోసం లోతుగా ఉన్న కడాయి పెట్టేసి అందులో మనం బాల్స్ అయితే ఎంతవరకు మునుగుతాయో అంతవరకు ఆయిల్ వేసేసుకోవాలి. టిప్ నెంబర్ 7 వచ్చేసి ఆయిల్ అనేది బాగా హీట్ చేయకూడదు. కొంచెం అంత హీట్ అవ్వగానే మనం అందులో చిన్న బాల్ ని వేసేసి పైకి బుడగల్లాగా తేలితే కరెక్ట్ టెంపరేచర్ లో ఉన్నట్లు అర్థము. ఇప్పుడు ఆయిల్లోకి ఒక్కొక్క బాల్ ని నిదానంగా వదలాలి. అన్ని బాల్స్ ఒకేసారి వేయకూడదు, 2-3 బ్యాచెస్ గా వేసుకోవాలి. కొన్ని బాల్స్ వేయగానే అలా వదిలేయాలి, ఎందుకంటే అవి పైకి తేలి తర్వాతకి ఈక్వల్ గా ఫ్రై అవుతాయి. టిప్ నెంబర్ 8 ఏంటంటే ఇవన్నీ మనము హై ఫ్లేమ్
ఫ్లేమ్ లో అస్సలు ఫ్రై చేయకూడదు. లో టు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. బాల్స్ వేయగానే అస్సలు కదపకూడదు. అవి కొంచెం అంత ఫ్రై అయ్యి పైకి వచ్చాక మాత్రమే మనం గరిటితో మొత్తం తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి అన్ని సైడ్స్. అలా మీడియం ఫ్లేమ్ లో 10 to 15 మినిట్స్ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని ఆయిల్ రాకుండా చూసుకొని పాకంలోకి వేసుకోవడమే. జామున్స్ వేసేటప్పుడు మనకి గోరువెచ్చగా ఉండాలి పాకం అనేది. ఏమన్నా మొత్తం చల్లారిపోతే కొంచెం అంత హీట్ చేసుకొని అప్పుడు జామున్స్ వేసుకోవాలి. చల్లగా ఉన్న వాటిలో మాత్రం వేయకూడదు. అలా ఒక 20 నుంచి 30 నిమిషాల దాకా పాకంలో నాననిస్తే మనకి గులాబ్ జామున్స్ అనేది రెడీ అయిపోతుంది. ఈ గులాబ్ జామున్స్ మీద మీకు ఒకవేళ నచ్చితే కొంచెం అంత బాదం పప్పు పలుకులు కానీ పిస్తా పప్పు పలుకులు కానీ అలంకరించుకొని సర్వ్ చేసుకోవచ్చు. రాబోయే ఫెస్టివల్స్కి కానీ ఇంటికి వచ్చిన చుట్టాలకు కానీ ఒక్కసారి నేను చెప్పిన విధంగా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ గులాబ్ జామున్ చేసి పెట్టండి. ఖచ్చితంగా లైక్ చేస్తారు. మరి నేను చెప్పిన ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. బాయ్ బాయ్.